నేను మేల్ స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం. నేను ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ నర్సెస్ స్ట్రగుల్ కమిటీకి ప్రజెంట్ ప్రెసిడెంట్గా బాధ్యతలో ఉన్నానండి. ముఖ్యంగా సుమారు ఒక 1.5 year నుంచి 2 years నుంచి కూడా మేము పదే గవర్నమెంట్లో ఉన్న అధికారులకు కానీ లేకపోతే గవర్నమెంట్కి కానీ మేము రిప్రజెంట్ చేస్తున్నామండి. ఈ పిహెచ్సిల్లో ఉన్నటువంటి సమస్యలు అయితే కోకోలలు ఒక వాళ్ళు సీఎల్ గవర్నమెంట్ ఏదైతే మాకు న్యాయంగా నెలకు 4 day offలు 35 CLs మాకు ఏదైతే ప్రొవైడ్ చేసిందో మేము అపాయింట్ అయినప్పుడు అవి కూడా తీసుకోలేని పరిస్థితి అండి. ఒకరు డ్యూటీ ఒకరు డే ఆఫ్ కానీ లేకపోతే సీఎల్ కానీ తీసుకుంటే ఇంకొకరు 12 గంటల డ్యూటీ కంపల్సరీగా చేయాల్సిందే. ఒకరు మెటర్నిటీ లీవ్ కానీ లేదా ట్రాన్స్ఫర్ అయ్యి కానీ వెళ్తే కనుక 24 hours డ్యూటీ కూడా చేయాల్సి వస్తుందండి అక్కడ. దానివల్ల ఏంటంటే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది చాలా తగ్గిపోతుందండి. ఒక నార్మల్గా ఒక 6 గంటలు లేకపోతే 8 గంటల సర్వీస్ మనం ఇస్తే పేషెంట్కి మనం ప్రాపర్గా మనం సర్వీస్ చేయగలమండి. 12 గంటలు డ్యూటీ చేస్తే ఇంకేం సర్వీస్ ఇవ్వగలరు? అప్పటికే వాళ్ళు ఆల్రెడీ ఇరిటబిలిటీ అయిపోయి తర్వాత నీరసం అయిపోయి ఉంటారు కాబట్టి 12 గంటల డ్యూటీ. ఈ వ్యవహారం ఆల్రెడీ మేము చెప్తున్నామండి పదే 12 గంటల డ్యూటీ మేము చేయలేకపోతున్నాం మేడం. కొంతమంది సిక్ అయిపోతున్నారు, సిక్ అయినా సరే డ్యూటీ చేయమని చెప్తున్నారండి. మీకు CLs లేవు, డే ఆఫ్లు లేవు, కంపల్సరీగా చేయాల్సిందని చెప్తున్నారండి. కొంతమంది డెత్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు 12 గంటలు డ్యూటీ చేసి. వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ పిల్లల లైఫ్ కానీ ఏమీ చూడలేని పరిస్థితిలో ఉన్నారు. దయచేసి 12 గంటల డ్యూటీ అనేది ఎప్పుడు కూడా పక్కన పెట్టి ఇంకొక స్టాఫ్ను మాకు అడిషనల్గా ప్రొవైడ్ చేయమని కోరుతున్నాం. అంతవరకు కూడా వర్క్ అడ్జస్ట్మెంట్ చేసి వేరే వాళ్ళని ఎవరైనా సరే మా డైరెక్ట్గా CL కానీ డే ఆఫ్ కానీ మనం తీసుకునేటప్పుడు వేరే వాళ్ళని ఎవరైనా వర్క్ అడ్జస్ట్మెంట్ చేయాలి. 4వ స్టాఫ్ని ఇచ్చినంత వరకు అంతవరకు కూడా వేరే వాళ్ళని ఎవరైనా వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తే కొంచెం బాగుంటుందండి. తర్వాత పిహెచ్సిలో నైట్ డ్యూటీ అనేది 24/7 చేయాలని చెప్తున్నారు. మేము రెడీ అండి నైట్ డ్యూటీ చేయడానికి. అందరం కూడా ఎప్పటి నుంచి చేస్తున్నాం. మేము నైట్ డ్యూటీ కొత్త ఏం కాదు. బట్ నైట్ డ్యూటీలో ఫీమేల్ వర్కర్ చేసినప్పుడు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం మినిమమ్ రైట్ అండి అది. ఆ సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేయకుండా ఇంటీరియర్ ప్లేసెస్లో పిహెచ్సిలు ఉంటాయండి, ప్రైమరీ హెల్త్ సెంటర్లు. ఆ పిహెచ్సిలు నైట్ డ్యూటీకి వాచ్మెన్ అవ్వకుండా ఒక సింగిల్ స్టాఫ్ నర్స్ డ్యూటీలు చేయడం వల్ల మహిళలపై మన అఘాయిత్యాలు మనం చూస్తున్నాము. మేము ఆల్రెడీ చాలా రిప్రజెంట్ చేసాం ఈ విషయం. అయినా సరే అధికారులు కానీ గవర్నమెంట్ కానీ చేస్తానని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు దాన్ని ఒక కొలిపి తీసుకురాలేదు. తర్వాత 2011 నుంచి ఇప్పటివరకు కూడా ఒక్క రెగ్యులర్ పోస్ట్ కూడా తీయలేదు గవర్నమెంట్. రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే కాంట్రాక్ట్లో ఎవరైతే ఉన్నారో 7,000 మంది సుమారుగా స్టాఫ్ నర్సులు ఉన్నారండి కాంట్రాక్ట్లో. ఆ 7,000 మందిని దఫాలుగా అయినా సరే వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేసి కూటమి గవర్నమెంట్ మీద మాకైతే నమ్మకం ఉందండి. ప్రీవియస్ గవర్నమెంట్ కోవిడ్లో మేము ప్రాణాలు తెగించి కష్టపడ్డామండి ప్రతి ఒక్కరూ కూడా. కానీ ఇప్పటివరకు కూడా దాని ఫలితం అయితే మేము చూడలేదండి. గవర్నమెంట్ మా మీద కన్సర్న్ చూపించట్లేదు. ఎప్పటికైనా సరే మా సేవలను గుర్తించి మమ్మల్ని అందరినీ కూడా దఫాల వేరియని రెగ్యులర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నుంచి వెనకాడము పని చేస్తాము, కానీ మాకు అక్కడ కావాల్సిన సదుపాయాలు కల్పించమని గవర్నమెంట్ను కోరుచున్నాము. సెక్యూరిటీ ఉండడం లేదు, నైట్లో సపోర్టింగ్ స్టాఫ్ ఉండడం లేదు. మారుమూల పిహెచ్సిలో స్టాఫ్ నర్స్ ఒక్కరే నైట్ డ్యూటీలో ఉంటున్నారు. మహిళా ఉద్యోగిగా ఒక్కరే ఉండడము ఎంతవరకు కరెక్ట్ అని పదే గవర్నమెంట్కు మేము రిప్రజెంట్ చేస్తూ అడుగుతుంటే కనీసం 4th స్టాఫ్ నన్నా ఇవ్వండి, ప్రస్తుతానికి అలా ఇవ్వలేని పక్షంలో వర్క్ అడ్జస్ట్మెంట్ అన్నా చేయండి అని అడుగుతున్నాము. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు. 143 జీవో అని దానికి మళ్ళీ 33 జీవోని అమెండ్మెంట్ చేసి 3 స్టాఫ్ నర్సుల్ని అలాట్ చేశారు. చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి పిహెచ్సిలోన మా నర్సెస్ చాలా కష్టపడుతున్నారు. ఎంత చెప్పుకుంటున్నా అక్కడున్న మెడికల్ ఆఫీసర్లు, DM and HOలు మీ డ్యూటీ మీరు చేయాలమ్మా అంటున్నారు. చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. మా నర్సెస్ డ్యూటీ మేము చేస్తాము, కానీ మాకు సెక్యూరిటీని సపోర్టింగ్ స్టాఫ్ని ఇవ్వండి, మేము చేస్తాము అని పదే ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ప్రిన్సిపల్ సెక్రటరీ గారినైతేమి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ గారినైతేమి, DME గారినైతేమి, DH గారినైతేమి పలుమార్లు కలిసి రిప్రజెంట్ చేసి మా సమస్యలపైన కొంచెం మీరు యాక్షన్ తీసుకోండి సార్, తీసుకోండి మేడం అని ప్రతి ఒక్కరిని సంవత్సర కాలంగా ప్రాధేయపడుతున్నాము. కానీ దాని గురించి ఎవ్వరు ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు ఈ రోజుటి వరకు. కాబట్టి దీనిపైన మేము కార్యాచరణ ప్రకటించాలనుకుంటున్నాము. ఫైనల్గా ఒకసారి రిప్రజెంట్ చేసి కార్యాచరణ ప్రకటిస్తామని అనుకుంటున్నాము. ఈ మధ్యనే గణపవరం పిహెచ్సిలో విజిట్ చేశారు. అందరినీ అక్కడున్న స్టాఫ్ను సస్పెండ్ చేశారు. కానీ అక్కడ కూడా సెక్యూరిటీ లేరు, సపోర్టింగ్ స్టాఫ్ లేరు నైట్ డ్యూటీలో. పైగా అది రోడ్ సైడ్ తాగుబోతులందరూ తిరుగుతుంటారు. అలాంటి చోట ఎలా చేస్తారు మహిళా ఉద్యోగిగా ఒంటరిగా అనేసి మేము అడుగుతున్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీనిపైన ఒక
నివేదిక సమర్పించి మాకు డ్యూటీలు చేసుకోవడానికి వెసులుబాటుగా సెక్యూరిటీని సపోర్టింగ్ స్టాఫ్ని ఇస్తూ వీక్లీ ఆఫ్ కానీ లీవ్లు తీసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే మాతో కాంట్రాక్ట్ నర్సెస్ అసోసియేషన్ కూడా కలిసి వచ్చారు. వాళ్ళది మాది ఒకటే సమస్య, నర్సెస్ మేమందరూ ఒక్కటే. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పందించి 143 జీవోను సవరణ చేసి ప్రతి పిహెచ్సిలో 4 స్టాఫ్ నర్సులు ఉండేటట్లు చూడాలి. మామూలుగా అయితే ఐఎన్సీ నామ్స్ ప్రకారం 7 మంది ఉండాల్సిన చోట 3, 2 లేదంటే ఒకరు మెడికల్ లీవో, మెటర్నిటీ లీవో, స్టడీ లీవో వెళ్తే రిమైనింగ్ 2 12 అవర్స్ డ్యూటీ చేస్తున్నారు. ఒక్కరే ఉంటే ఒక్కొక్కసారి 24 అవర్స్ చేయిస్తున్నారు. పని మా డ్యూటీ అవర్స్లో ఎంతైనా చేస్తారు మా పిల్లలు. కానీ వాళ్ళకు కూడా లీవులు ఆఫ్లు అనేటివి ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. కాబట్టి పదే మేము గవర్నమెంట్కు విన్నవిస్తున్నాం ఈ మీడియా ద్వారా. ఇప్పటికైనా స్పందించి దీనిపైన ఒక కమిటీని వేసుకొని మాకు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వ అధికారులు ముందుకు వస్తారని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీని. ఈ పత్రికా ముఖంగా గవర్నమెంట్ వారికి చిన్న విన్నపము. మేము గత సంవత్సరంన్నరగా లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 సంవత్సరాలుగా కూడా పిహెచ్సి ప్రాబ్లమ్స్ పదే గవర్నమెంట్కి తీసుకువెళ్తున్నాము. అనేక చోట్ల ఇంటీరియర్ ప్లేసెస్లో ఉన్న పిహెచ్సిలు 9 నుంచి 4 వరకు పెట్టండి, మండల హెడ్ క్వార్టర్లో 24/7 పనిచేస్తాము, మాకు పని చేయడానికి వీలును కల్పించండి. నర్సెస్ అనేవాళ్ళు పని చేయడానికి మాత్రమే ఉంటారు, ఏ డ్యూటీ అయినా చేస్తాం, చేయకుండా అనేది వెనక్కి తిరగము. కాకపోతే మేమేం అడుగుతున్నామంటే నైట్ డ్యూటీ చేసేటప్పుడు సపోర్టింగ్ స్టాఫ్ని ఒకళ్ళని నైట్ వాచ్మెన్ ఇవ్వమని అడుగుతున్నాము. ఇంత తప్ప మేము గవర్నమెంట్ని ఏం అడగటం లేదు. ఒక కానిస్టేబుల్ డ్యూటీ చేయాలన్నా కూడా ఆ డిపార్ట్మెంట్ వెసులుబాటు ఏదో ఒకటి కల్పిస్తారు. కానీ స్టాఫ్ నర్సులు ఒక్కటే, 4 తర్వాత ఉన్న స్టాఫ్ డాక్టర్స్ అందరూ వెళ్ళిపోతారు, ఒక స్టాఫ్ మాత్రమే ఉంటుంది. అక్కడ ఏం జరిగినా కూడా కనీసం మాట్లాడటానికి దగ్గరలో కూడా ఎవరు ఉండట్లేదు. నిన్న గణపవరం పిహెచ్సి మన కమిషనర్ గారు విజిట్ చేశారు. కానీ అక్కడ స్పిన్నింగ్ మిల్లులు ఉండడము, తర్వాత ఒరిస్సా నుంచి బీహార్ నుంచి చాలామంది వలస కూలీలు అక్కడ పనిచేయడము, ఈవినింగ్ 4:30-5 అయిన తర్వాత అక్కడ పక్కన బాటిల్స్ పెట్టుకొని మందు తాగడము, ఆ మందు తాగిన బాటిల్ పిహెచ్సిలో ఇసిరేయడము, ఇలా పదే స్టాఫ్ నర్సెస్ ఈవినింగ్ డ్యూటీలు చేసే వాళ్ళ దగ్గర అసభ్యకరమైన ప్రవర్తన. అంటే మేము చెప్పుకోలేని పరిస్థితులు అక్కడ వాళ్ళు మాకు కలుగజేస్తున్నారు. ఇదే విధంగా మేము అప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేశాము. తర్వాత అప్పుడున్న డిఎంఎండ్హెచ్ఓకి కూడా చెప్పాం, పదే చెప్తున్నా. ఇలా ఇంటీరియర్ పిహెచ్సిలో ప్రతి చోట జరుగుతుంది ఇదే. కాబట్టి గవర్నమెంట్ వారు దయచేసి ఆలోచించి నైట్ డ్యూటీ చేయడానికి ఒక నైట్ వాచ్మెన్ ఇవ్వండి, ఒక సపోర్టింగ్ స్టాఫ్ని ఇవ్వమని మేము పదే గవర్నమెంట్కి పత్రికాముఖంగా అడుగుతున్నాము. 2011 నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి గవర్నమెంట్ నోటిఫికేషన్ అనేది రాలేదు. మళ్ళీ చాలామంది పిల్లలు దాదాపుగా 40 years దాకా కూడా వచ్చేసారు ఇక్కడ వర్క్ చేస్తా. ఇప్పుడు ప్రైవేట్కి వెళ్ళినా కూడా మమ్మల్ని తీసుకోరు. కాబట్టి గవర్నమెంట్ వారు పదే రిప్రజెంట్ చేస్తున్న 2011 నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్ట్లో ఉన్న వారిని దశల వారీగా అయినా వాళ్ళని రెగ్యులర్ చేయమని పత్రికాముఖంగా అందరినీ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.